మన ఫోర్త్ టౌన్ పిఎస్ లిమిట్స్‌లో డీమార్ట్ పక్కనుండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఈ మన ఫిర్యాదైన శేఖర్ గౌడు, ఇంకా కొంతమంది పార్టీ ఆఫీస్‌లో ఉన్నప్పుడు, ఇవాళ ముద్దాయిలు ఈ ప్రభాకర్ నాయుడు, సన్ ఆఫ్ వెంకట్ నాయుడు, తర్వాత కాశీ అలియాస్ కాశీ బాబు, అట్లాగే రహంతుల్లా, తర్వాత పఠాన్ సలాం ఖాన్ అని చెప్పేసి నలుగురు పాత పరిచయమా లేకపోతే వాళ్ళ మీదున్న కొద్ది వ్యక్తిగతమైన ఇష్యూసా దాన్ని బేస్ చేసుకునేసి వాళ్ళు పార్టీ ఆఫీస్‌లోకి వెళ్ళడము. ఆ తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టేసి, ఆ లోపల ఉన్న వాళ్ళ మీద మన శేఖర్ గౌడు అతని మీద దాడి చేయడము. తర్వాత వాళ్ళందరూ విడిపించేసి బయటకొస్తే వాళ్ళ దగ్గర ఈ మారణాయుధాలు కొంచెం ఇటువంటివన్నీ పెట్టుకొని ఉండడంతో వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. యాక్చువల్‌గా మా మీద హత్యా ప్రయత్నం కోసము చేయడం అనేది ఒకటి. రెండోది ఇక్కడ సెన్సిటివిటీ ఏంటంటే, ఒక పార్టీ ఆఫీస్‌కు సంబంధించిన ఆ బిల్డింగ్‌లోకి అక్కడ వెళ్ళడం అనేది ఇక్కడ చాలా సీరియస్‌గా తీసుకోవడం జరిగింది. వెరిఫై చేస్తే వీళ్ళకు ఆ శేఖర్ గౌడ్ మీదున్న వ్యక్తిగత ద్వేషాలైతేనేమి, అతను యాక్చువల్‌గా హత్యా ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్‌తోనే ఈ ఇష్యూ వాళ్ళపై లోపల పోయి దాడి చేయడం ఇవన్నీ జరిగినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ కావడంతో, ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఇవాళ ఇన్స్‌పెక్టర్ గారు అండ్ టీము ఈ నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది. తర్వాత ఈ విషయంలో పర్టిక్యులర్‌గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియజేయడం ఏందంటే, వ్యక్తిగతమైన ద్వేషాలు వేరు, పార్టీ పరమైన ద్వేషాలు ఇటువంటివి ఉండడం అనేది ఇది యాక్చువల్‌గా ఇన్ టోటో మొత్తం సొసైటీకి గాని, లేకపోతే పార్టీల మధ్య విద్వేషాలు పెంచడానికి ఎక్కువగా దారితీసే అవకాశాలు ఉన్నాను. వీటి విషయంలో పోలీసు చాలా సీరియస్‌గానే రియాక్ట్ అవుతాదని అందరికి తెలియజేయడం జరుగుతోంది. ఈ విషయంలో గూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతాది. తర్వాత వీరి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతది. తర్వాత వీరిపైన ఏమైనా పాత కేసులు గాని, పాత ఇట్లా ఇష్యూస్ అనేవి ఏమన్నా ఉంటే కూడా వెరిఫై చేయడం జరుగుతోంది ప్రస్తుతానికి. ఉంటే వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసి, వీరి మీద తదుపరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థాంక్ యూ.